నేను మీ డాక్టర్ రాజ్కిరి సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే తినే ఆహారం కూడా సమయానికి తినేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 8 గంటలకల్లా మీరు ఆహారం తీసుకుంటున్నారని అంటే 8-9 మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీరు ఉదయం పూట కనుక మీకు 10-11 అలాంటి మీరు భోజనాలు చిన్నటి స్నాక్స్ చేస్తున్నారని అంటే దాంతో కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే మీరు 1 గంటకి భోజనం చేస్తున్నారంటే రోజు 1 గంటకి భోజనం చేస్తారు. ఒక 5 నిమిషాల్లో భోజనం చేయొచ్చా అంటే చేయొచ్చండి. 5 నిమిషాల్లో మీరు గబగబా తినేసేయచ్చు, మీ పనికి మీరు వెళ్ళొచ్చు అనమాట. ఆ 5 నిమిషాలు మీరు తినేసుకొని మీ పని మీరు చేసుకుంటే ఇబ్బంది జరగదు. అలానే 5ంటికి ఒక చిన్న స్నాక్, తర్వాతనేమో 7-9 కల్లా మీరు భోజనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే చాలా ముఖ్యమైన విషయం, ఆహారం తినేది కూడా న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా ముఖ్యమండి. ఆర్గానిక్ ఫుడ్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తాయి మీకు జుట్లకి. అలానే ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్ అంటే పొలం నుంచి తీసుకొని తిన్న ఫుడ్స్ చాలా మంచిగా ఉంటుందండి. ఒక ఫ్రోజన్ చైన్లో మీకు ఏదైతే వస్తుందో ఒక సూపర్ మార్కెట్లో దొరకటం, దాన్ని తీసుకొని చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం ప్రయత్నం చేసిన దానికి మంచి ఆల్టర్నేటివ్ ఏంటంటే పొలం దగ్గర నుంచి మనం తీసుకొని ఆహారం ఇమీడియట్గా తినేయటం, ఇలాంటివి చక్కగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇదే కాకుండా స్ట్రెస్ని తగ్గించుకోవాలండి. మీరు ఆలోచన చేసే విధానం ఓవర్ థింకింగ్ కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తే కనుక వీటిని మీరు తగ్గించుకుంటే తప్పకుండా హెయిర్ లాస్లో మార్పులు కూడా వస్తాయండి. అలానే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఉపయోగించే తలస్నానానికి నీళ్లు, అది కూడా చాలా తేడా తీసుకొస్తుంది. నీళ్లు గనక ఒకవేళ మీరు హార్డ్ వాటర్ని యూజ్ చేస్తే ఆ హార్డ్ వాటర్ తోటి మీకు హెయిర్ లాస్ అనేది విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. వాటర్లో హార్డ్నెస్ వల్ల మీకు జుట్టు ఎలా ఉడుతుంది అనేది మీకు తేడా తెలియాలంటే మీరు వాటర్లో షాంపూయింగ్ చేస్తే గనక జుట్టు స్నానం చేసేటప్పుడు మొత్తం ఊడిపోయి అక్కడంతా కనిపిస్తుంది మన బాత్రూమ్ ఫ్లోర్లో. అలా మనము మార్పులు జరిగితే గనక హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి వైజాగ్, కర్నూలు, లేక అటు నుంచి ఇటు రావటం కానీ, హైదరాబాద్ టు ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నైకి ఎటు వెళ్ళినా కానీ, ఇదే కాదు వేరే ప్రదేశాలకు ఎక్కడ వెళ్ళినా కానీ మీకు హెయిర్ లాస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. హెయిర్ లాస్కి మీరు యూరోప్ కానీ, అలానే యూకే కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్లో మీరు వెళ్ళినప్పుడు కనుక మీకు తప్పకుండా హెయిర్ లాస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అక్కడ వాటర్ దొరికేదనేది ప్రాసెస్డ్ వాటర్. ఈ ప్రాసెస్డ్ వాటర్ అనే దానికి మీకు ఏంటి అని అంటే నీళ్లు గనక మీరు అక్కడే మంచిగా ప్యూరిఫైడ్ అయి ఉంటుంది కాబట్టి, దాంట్లో కెమికల్స్ వేసి దాన్ని చేశారు కాబట్టి దాన్ని నీళ్లు తాగేయచ్చండి. దాన్ని అలానే మనం తలస్నానం కూడా చేయొచ్చు, స్నానాలు కూడా చేయొచ్చు అనమాట. ఒకటే పైప్ వాటర్లో అన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ వాటర్లో మనం pH కానీ, వాటర్ సాఫ్టనింగ్ కానీ, అలానే రివర్స్ ఆస్మోసిస్ చేసుకోవటం కానీ ఇవి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అనేది సాఫ్టనింగ్ మనం చేసుకున్నప్పుడు ఆ తర్వాత మనకి ఫేస్కి కానీ అలానే ముఖానికే కాకుండా మన జుట్లకి కూడా అది యూస్ చేస్తే మనకి చక్కటి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో వాటర్ మీద కూడా ధ్యాస పెట్టండి అండి. మీరు తలస్నానం చేసేది, ముఖం కడుక్కునేది వాటరు మంచి వాటర్ ఉంటే మీకు చక్కటి చర్మము, మీ ఓన్ చర్మమే మీకు ఉంటుంది. అలానే మీ జుట్లు కూడా కాపాడుతుంది అనమాట. ఇలానే కాకుండా నేను నూనె కూడా పెట్టొచ్చా అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే వీక్షకులకి, సబ్స్క్రైబర్లకి, మన భారతదేశ టెంపరేచర్కి, వెదర్కి నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తల మీద మామూలు కొబ్బరి నూనె కూడా పెడితే మీకు జుట్లు కూడా మంచిగా కండిషన్డ్గా ఉంటుందండి. మనకి దుమ్ము, ధూళి, అలానే ఎండ, డ్యామేజ్, డస్ట్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని జుట్టుకి ఒక నూనె అనేది ఒక లేయర్ ఫామ్ అయ్యి దానికి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ జుట్టుకి ఈ విధమైన మార్పులు మనము ఒంట్లో చేసుకుంటే, మనం జీవించే విధానాలను మనం మార్చుకుంటే తప్పకుండా మీ హెయిర్ లాస్ అనేది తగ్గుతుందండి. అలానే మా మందులు అప్పుడు పనిచేయటం మొదలు పెడుతుంది. నేను నా పేషెంట్స్కి నేను క్లియర్గా చెప్తాను, లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ మీరు మార్చకుండా, మీరు ఒకవేళ కనుక మీరు మందులు వాడుతున్నాను నేను తగ్గట్లేదు అని అంటే మీరు అది మార్చకుండా ఉన్నందుకే మీరు అది మార్చుకోవాలి. చాలా తక్కువ మందికి, చాలా తక్కువ శాతంకి
వేరే ప్రాబ్లమ్స్ తోటి కూడా రావచ్చు. ఆ వేరే ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇష్యూస్ తోటి కూడా ఉంటుందండి. ఆ హార్మోనల్ ఇష్యూస్ తోటి హెయిర్ లాస్కి ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక అండి మీరు లైక్ చేయండి. మీ అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఇలాంటి కరెక్షన్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు. ఈ వీడియోని మీరు షేర్ చేసి తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లాస్ట్ దాకా చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.